పూర్వం త్వష్ట అనే వ్యక్తి ప్రజాపతిగా ఉన్న కాలంలో తన కోసం ఒక యోగ్యుడైన కొడుకుని సృష్టించుకుంటాడు. అతడు పుట్టుకతోనే 3 తలలతో జన్మిస్తాడు. తనకి విశ్వరూపుడనే నామకరణం చేస్తాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. 3 శిరస్సులతో ఏకకాలంలో 3 పనులు చేసేవాడు. ఒక శిరస్సుతో వేదాలను అధ్యయనం చేస్తూ, మరొక శిరస్సుతో సురాపానం చేస్తూ, మూడో శిరస్సుతో లోకాలన్నీ చూసేవాడు. కొన్నాళ్లకు ఈ విశ్వరూపుడు సకల దేవభోగాలను విడిచిపెట్టి సామాన్యులకు అసాధ్యమైన విధంగా సురోవరంలో మునిగి నిరాహారుడై జితేంద్రుడై ఘోరమైన తపస్సు చేస్తాడు. ఇది చూసిన ఇంద్రుడు తన పదవి పోతుందేమోనని భ్రమపడి తన తపస్సును భగ్నం చేయడానికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములను పంపించి విఫలమవుతాడు. తర్వాత తానే ప్రత్యక్షంగా వచ్చి సమాధిస్థితిలో ఉన్న త్రిశాసురుణ్ణి మీదకు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. వెంటనే త్రిశాసురుడు పడిపోతాడు. వెంటనే త్రిశాసురుణ్ణి నరికివేస్తాడు. 3 శిరస్సులు పడిన ప్రదేశం నుంచి వేల సంఖ్యలో పక్షులు ఆవిర్భవించాయి. ఒక శిరస్సు నుంచి పిచ్చుకలు, మరొక శిరస్సు నుంచి తిత్తర పక్షులు, ఇంకొక శిరస్సు నుంచి కౌజుపిట్టలు అసంఖ్యాకంగా పుట్టుకువచ్చాయి. తన పుత్రుడి మరణవార్త విన్న త్వష్ట ప్రజాపతి ఇంద్రుని సంహరించడానికి అధర్మ మంత్రాలతో అష్టరాత్ర హోమం చేసి హోమగుండం నుంచి ఒక పుత్రుడిని సృష్టిస్తాడు. హోమగుండం నుంచి పుట్టిన పుత్రుడు తండ్రిని చూసి, మీ దుఃఖానికి గల కారణం చెప్పండి. మహాసముద్రాల్ని తాగేయగలను, కొండలను పిండి చేయగలను, సూర్యబింబాన్ని అరచేతితో అడ్డుకోగలను, దేవతలతో సహా ఇంద్రుణ్ణి అంతం చేయగలను, యమధర్మరాజుని మట్టి కనిపింపగలను, ఈ భూగోళంలో ఉన్న ప్రజలందరినీ పెకిలించి సముద్రంలో వేయగలను. తండ్రి ఏం చేయమంటారో చెప్పండి అని అడిగాడు. ఆ మాటలకు పొంగిపోయిన త్వష్ట ప్రజాపతి తన పుత్రుడికి వృత్తుడుగా పేరు పెట్టి దేవేంద్రుడు తనకు చేసిన అన్యాయం చెప్పుతాడు. వృత్తుడు తన అన్నని చంపిన దేవేంద్రుడితో యుద్ధం చేస్తాడు. యుద్ధంలో దేవేంద్రుడు భయపడి పారిపోతాడు. జరిగిన విషయం తన తండ్రికి వృత్తుడు చెబుతాడు. తండ్రి సంతోషించి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి అజయ వరాన్ని పొందమని తన కొడుక్కి ఆదేశిస్తాడు. వృత్తుడు బ్రహ్మను ప్రత్యక్షం చేసుకొని ఎటువంటి ఆయుధం వలన తనకు చావురాని వరాన్ని పొందుతాడు. బ్రహ్మదేవుడు వరం పొందిన వెంటనే దేవలోకంపై దండయాత్ర చేసి దేవేంద్రుణ్ణి ఓడించి నమ్మిని మింగేయాలనుకుంటాడు. ఆ క్షణంలో దేవతలందరూ కలిసి వారందరి శక్తిని ఒకటిగా చేసి జృంభికను అనగా ఆవలింతను సృష్టించి వృత్తుడి మీదకు వదిలిపెడతారు. జృంభిక సోగడంతో వృత్తుడు పెద్దగా ఆవలిస్తాడు. నోరు తెరుచుకుంటుంది. ఇంద్రుడు ఇదే అదననుకొని తన శరీరాన్ని చిన్నది చేసుకొని వృత్తుడి నోటి నుండి బయటపడతాడు. ఆనాటి నుండి సృష్టిలో ప్రాణికోటికి ఆవలింతలు ప్రారంభమయ్యాయి. ఈ ఆవలింత వల్లనే ఇంద్రుడు చావకుండా ప్రాణాలు దక్కించుకున్నాడు.